ఈ నెల 27వ తేదీన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రథోత్సవ మహాసభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి 10,000 మందిని సభకు తరలించాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. మరోసారి రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. వాటికి 40 మంది అంటే 2,000 మంది 5,000 మందికి బస్సు పక్కనే గ్రామాల నుంచి టాటా మ్యాజిక్లా టాటా ఏసీలా లేకపోతే టాటా క్రూజర్లా డీసీఎల్లా మనం మాట్లాడుకోవాలి. నాయకుల పనులు కాకుండా మాత్రమే 10,000 మందిని తరలించే ఏర్పాటు మనం సీరియస్గా చేసుకోవాలి. ఇప్పుడు మేము పోస్టర్ ఆవిష్కరిస్తాం. అన్ని గ్రామాల్లో వాటిని గోడలు కట్టబెట్టాలి. అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ గద్దెలు సరిగ్గా ఉన్నాయా, ఎక్కడైనా లేకపోతే కొత్తగా నిర్మాణం చేసుకోవాలి. ఉన్న వాటిని రంగులేయాలి. బయలుదేరే ముందు జెండా ఆవిష్కరించి 25 ఏళ్ల రజతోత్సవాన్ని బ్రహ్మాండంగా నిర్వహించుకొని రావాలి. అక్కడ బంటింగ్స్ కానీ జెండాలు కానీ మీరు పెట్టుకునే వెహికల్స్ కట్టుకునే జెండాలు పార్టీ ఇక్కడ నుంచే మీకు పంపిస్తుంది. 40 బస్సులు 40 సీట్లకి ఇస్తారు.